మరి ఓబన్న గారి విగ్రహం పెట్టుడు ఇక్కడ ప్రాంతాల్లో చాలా కార్మికులు గరీబ్ వాళ్ళు ఉన్న ప్రాంతము. మరి ప్రాంతంలో మరి గరీబ్ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఒక విగ్రహం పెట్టుడు అనేది కూడా ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న పేద ప్రజానీకానికి కూడా చాలా భక్తిగా మరి ఒక దేవుడిగా మరి ఆయన నరసింహారెడ్డి శిష్యుడిగా మన వడ్డే ఓబన్న గారు మరి ఎన్నో స్వతంత్ర సమయంలో ఎంతో పోరాటం చేసి ఈ రాజ్యాధికారాలు తీసుకొచ్చిన సంగతి కూడా మనం మరవలేనటువంటివి. ఈరోజు ఓబన్న గారి 219 జన్మదిన శుభ సందర్భంగా మరి ఇక్కడ రహమత్ నగర్ వాసులకు అందరూ కూడా పేరు పేరున ఆయన ఆశీస్సులు ఎలవేళలో మన గరీబ్ వాళ్ళ పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆయన చేసిన దాంట్లోనే మనం అడుగుజాడలలో మనం కూడా నడవాలి అని చెప్పేసి కోరుకుంటూ మరి యాదన్న గారు, వెంకటేష్ గారు, నరసింహ గారు, ఇంకా చాలా మంది ఎల్లయ్య గారు, గుంజయ్య యాదయ్య గారు, చంద్రయ్య గారు, పాండు మరి ఇక్కడ మా వడ్డేరు సోదరులు చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడ ఉంటారు. కానీ అన్ని కులాలని మతాలను కలుపుకొని పోయే నాయకులు మా వడ్డేరోళ్ళు. మా వడ్డేరోళ్ళు అంటే అందరినీ కూడా అభిమానించి అందరినీ కూడా ఒక తాటు మీద తీసుకుపోయే సత్తా ఒక మనస్తత్వం అని కూడా మా వడ్డేరోళ్ళకు ఉన్నది. మరి ఈ రోజులలో మరి చాలా చూసినట్టయితే రాజకీయంలో కూడా మాకు వెనుకకున్నా సరే మరి ఎవరైతే ముందుకొస్తున్నారో ఎంబడుండి సహకరించి వాళ్ళకు అన్ని విధాలు కూడా అండదండగా మా వడ్డేరోళ్ళు సహాయపడతారని చెప్పేసి కోరుకుంటూ నిన్న జరిగిన ఎలక్షన్ లో కూడా నవీన్ యాదవ్ గారు యువకుడు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినందుకు కూడా మా గరీబ్ వాళ్ళందరూ కూడా మా క్యాస్ట్ కాదు బరుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అటువంటి నాయకుని ఎన్నుకందుకు కూడా పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఏంల యాదయ్య 2021లో మన వడ్డే ఓపన్న విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ వడ్డే ఓపన్న గురించి తెలుసుకుంటేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది. సైరా నరసింహారెడ్డి పిక్చర్ సినిమాలో చిన్న పాత్ర పెట్టారు. అప్పుడు హైకోర్టుకు పోయినాము. హైకోర్టుకు పోయినా గానీ పాత్ర పెంచలేదు. కాబట్టి తర్వాత మేము కర్నూలు రేనాటి ప్రాంతానికి పోయి అక్కడ తంగెళ్లపల్లి సుబ్బయ్య అని ఒక టీచరు ఈయన కథ ఈయన స్టోరీ చెప్పింది. ఆయన దగ్గరికి బెంగళూరు ఉంటే కూడా పోయినాము. ఈయన స్టోరీ తీసుకొని మరి ఇక్కడ ఈ యొక్క ఓపెన్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన మరి అందరికంటే ముందు మొట్టమొదటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం ప్రకటించిన వీరుడు ఆయన. మా కుల బంధువు అయినందుకు మేమంతా సంతోషపడుతున్నాము. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మరి ఈ విగ్రహం పెట్టి 5వ సంవత్సరాలు కూడా అన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేయాలా. మా కుల మరి ఓపన్న తర్వాత మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవించి మా కులాన్ని గౌరవించి మా జైపాల్ అన్నగారికి మరి ఎంబీబీఏ చైర్మన్ ఇవ్వటము చాలా గౌరవము. ఆయన వచ్చి మా ఇస్మోట్ ప్రోగ్రాంలలో ఉత్సవం ముందుకు తీసుకొచ్చి మరి ఇంకా ఇస్మోట్ కార్యక్రమాలు